Okay, MSET previous problem. So fx 5x minus 3, gx x square plus 3 ఇచ్చారు. fx 5x minus 3, gx x square plus 3. మనం గాఫ్ ఇన్వర్స్ 3 కనుక్కోవాలి. గాఫ్ ఇన్వర్స్ 3 అంటే దీన్ని మనం x అనుకున్నట్లయితే గాఫ్ ఇన్వర్స్ x. సో గాఫ్ ఇన్వర్స్ x క్యాలిక్యులేట్ చేయాలంటే g ఆఫ్ f ఇన్వర్స్ x. ఓకే, సో గాఫ్ ఇన్వర్స్ x అంటే g ఆఫ్ f ఇన్వర్స్ x. మన దగ్గర fx ఉంది, gx ఉంది. సో f ఇన్వర్స్ x లేదు, అందువల్ల ముందుగా మనం ఫైండ్ చేయాల్సింది f ఇన్వర్స్ x. ఓకే, సో f ఇన్వర్స్ x క్యాలిక్యులేట్ చేయాలంటే fxని మనం yగా తీసుకుంటాం. fx అంటే 5x minus 3 is equal to y. సో x is equal to minus 3 రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, y ప్లస్ 3. 5 అనేది ఇంటూలో ఉంది, ఇక్కడ రైట్ సైడ్ వస్తే బై అవుతుంది. ఓకే, ఇక్కడ fx is equal to y అంటే x is equal to f ఇన్వర్స్ y. సో ఇది f ఇన్వర్స్ y, ఇది వైలలో ఉంది. దీన్ని మనం వేరియబుల్ xలో మార్చుకుంటే f ఇన్వర్స్ x వచ్చేస్తుంది. ఓకే, therefore f ఇన్వర్స్ 3. ఓకే, సో మనకి ఇక్కడ f ఇన్వర్స్ 3 కావాలి. గాఫ్ ఇన్వర్స్ 3 అంటే గాఫ్ ఇన్వర్స్ 3. సో g ఆఫ్ f ఇన్వర్స్ 3. సో f ఇన్వర్స్ xలో లేక f ఇన్వర్స్ yలో, y అయినా పర్వాలేదు, x అయినా పర్వాలేదు, అందులో మనం 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఫార్ములా వచ్చేసి y ప్లస్ 3 అంటే 3 ప్లస్ 3 బై 5. దట్ మీన్స్ 6/5. ఓకే, f ఇన్వర్స్ 3 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ g ఆఫ్ f ఇన్వర్స్ 3. g ఆఫ్ f ఇన్వర్స్ 3 దట్ మీన్స్ g ఆఫ్ 6/5. ఓకే, f ఇన్వర్స్ 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నౌ ఇట్ ఈస్ ఇన్ gx ఫార్మ్. ఇది gx లాగా ఉంది. మరి gx అయితే x స్క్వేర్ ప్లస్ 3 అంటే 6/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3. 6/5 హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36/25 ప్లస్ 3. ఓకే, LCM తీసుకున్నట్లయితే 36 ప్లస్ 25 3 75/25. ఓకే, 70 30 100 6 plus 5 11. So finally it is 111/25. So option B is the right answer.